నమస్కారం. ఎస్విఎస్ ఎన్ఎల్ఆర్ ఛానల్ ద్వారా నేను మీకు పరిచయం అవుతున్నాను. నా పేరు వి మహేష్, మాది నెల్లూరు. ఇప్పటి వరకు ఈ ఎస్విఎస్ ఎన్ఎల్ఆర్ ఛానల్ ద్వారా ఎన్నో భక్తి కార్యక్రమాలు మీకు యూట్యూబ్ ద్వారా అందజేశారు. ఈసారి మాత్రం అలా కాకుండా కొన్ని సినిమాలకు సంబంధించి సినిమాలో కొన్ని ముఖ్యమైన డైలాగులు ఉండేటట్టుగా సేకరించి వాటిని మీకు వినిపించి మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలోకి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు, అభిమానం నాకు అందజేస్తారని నేను భావిస్తాను. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మొదటగా డి రామానాయుడు నిర్మించిన అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమనగర్ చిత్రంలో కొన్ని డైలాగ్. అంతములేని ఈ భువనమంతా పురాతన పాందశాల. నో పాందశాల కాదు, పానశాల. ధరాకాంతులు, పాదుషాలు, బహరాములు అందరూ నశించిపోయి రచటికో. నీ ఒళ్ళో కూర్చుంటానని భయమా? దేన్నైతే మిస్ చేయకూడదంటారో దాన్ని మిస్ అంటారు. అదే తెలుగులో అయితే తరుణి. ఇక్కడి నుంచి మా అహంకారం ప్రారంభమవుతుంది, అధికారం విజృంభిస్తుంది. ఆ కనపడే వందలాది ఎకరాలు మా సొంతం. కానీ లత మనిషి సస్తే కావాల్సింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు మాత్రమే. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా తీసిన డి రామానాయుడు ఎన్నో సినిమాలు తీశాడు, కానీ సక్సెస్ రాలా. కానీ ప్రేమనగర్ అనే సినిమాని ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ఈ సినిమాని తీశారు. తీసిన తర్వాత రిలీజ్ చేస్తే ఎక్కడ లేని విజయవంతాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి రామానాయుడు గారి జీవితాన్ని మార్చేసింది. అందుకే ప్రేమనగర్ సినిమా అంటే రామానాయుడికి ఎక్కువ అభిమానం. ఒక విషయం ఏంటంటే ఈ ప్రేమనగర్ చిత్రంలో ఒక మంచి క్లాసికల్ సాంగ్ ఉంది. ఆ పాట అంటే నాకు, మీ అందరికీ చాలా ఇష్టం. దాన్ని ఒక్క చరణం వినిపిస్తున్నాను. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, ఏరులా చల ఏరులా, కలకల గలగల కదలి వచ్చింది కన్య అప్సరా, వచ్చి నిలిచింది ఎన్న ముందరా. తేట తేట తెలుగులా.